ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇండిగో గురించి చెప్పాలంటే మన ఇండియాలోనే అత్యంత నమ్మకమైన ఒక మంచి ఎయిర్లైన్స్. అలానేది ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ కూడా. అయితే ఎయిర్లైన్స్కు మన ఇండియాలో మోనోపోలీ కూడా ఉంది. మన దేశంలో 3 ఫ్లైట్స్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. విమానాలు నడవక లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ కావడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుందనేసి డైరెక్ట్గా ఇండిగోనే చెప్తుంది. మన దేశంలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ సంస్థలు కలిపి 790 ఫ్లైట్స్ నడిపితే కేవలం ఒక ఇండిగో మాత్రమే 400 ఫ్లైట్స్ పైగానే ఆపరేట్ చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 12 కోట్ల మంది ప్రయాణికులకి సర్వీస్ అందించింది ఇండిగో. అలాంటి టైంలో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు కొన్ని మంత్స్ ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. మేబీ ఏదైనా ఫ్రెండ్ పెళ్లి కోసం, లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసం, ఏదైనా బిజినెస్ డీల్ కోసం. అయితే మీరు ఆ ప్రయాణం కోసం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయానికి ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా జనం, పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఆయాసపడుతున్నారు, కొంతమంది కస్టమర్లు అయితే కంపెనీ స్టాఫ్తోనే గొడవ పడుతున్నారు. డిస్ప్లే బోర్డు మీద చూస్తే క్యాన్సిల్ 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 అని చెప్పి ఇదేదో సినిమా లాగా మొత్తం ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే అలానే ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఏదో ఒక సినిమా సీన్ కాదు. గత ఫ్యూ డేస్గా మన దేశంలో జరుగుతున్న ఇండిగో యొక్క క్రైసిస్. ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్లైన్స్ ఉన్న 60% మార్కెట్ కలిగి ఉన్న ఇండిగో ప్రస్తుతం మన దేశంలో టేకాఫ్ అయ్యే ప్రతి 100 ఫ్లైట్స్లో 60 ఫ్లైట్స్ ఇండిగో కంపెనీవే. అయితే అలాంటి కంపెనీ సడన్గా ఒక్కసారిగా కూలిపోయింది. కేవలం ఒక్క రోజులోనే 1000కి పైగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. లక్షలాది మంది ప్యాసింజర్స్ అందరూ ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డారు. టికెట్ ప్రైజెస్ చూసినట్లయితే ఒక్కసారిగా 50,000కి వెళ్ళిపోయింది. అయితే అది కూడా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వచ్చిన టైంలో జరిగింది. అసలు ఈ గొడవ మొత్తానికి కారణాలు ఏంటనేది ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. దీన్ని మెయిన్ రోడ్ కాజ్ FDTL అంటారు, అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్స్. అసలు FDTL అంటే ఏంటి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక క్యాబ్ డ్రైవర్ అనుకోండి. మీరు కంటిన్యూస్గా 24 అవర్స్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, దాని వెంటనే నిద్ర వస్తుంది. దీంతో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అదే సిచ్యువేషన్లో ఒక పైలట్ ఉంటే పరిస్థితి ఏంటి? గాలిలో వందలాది మంది ప్రాణాలు పైలట్ చేతిలోనే ఉంటాయి. కనుక పైలట్కి రెస్ట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. అందుకే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పైలట్ సేఫ్టీ కోసం ఈ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. దీన్ని రివైజ్డ్ FDTL నార్మ్స్ అని అంటారు. ఇందులో గవర్నమెంట్ ముఖ్యంగా 3 కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అందులో ఒకటి నైట్ డ్యూటీ టైమింగ్స్ విషయంలో, రెండోది నైట్ డ్యూటీ వర్కింగ్ విషయంలో, మూడోది నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ల్యాండింగ్ విషయంలో. ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను ఈ రూల్స్ని ఇప్పుడు ఓల్డ్ వర్స్ న్యూ రూల్స్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం నైట్ డ్యూటీ టైమింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పాత రూల్లో నైట్ డ్యూటీ అంటే రాత్రి 12 AM నుంచి 5 AM వరకు పనిచేయడం. అంటే ఒకవేళ పైలట్ తన డ్యూటీకి 12 AM నుంచి 5 AM లోపు ఎప్పుడు తన డ్యూటీకి ఎక్కినా అది నైట్ డ్యూటీ కిందకే వస్తుంది. ఒకవేళ డ్యూటీని 5:01 AM కానీ ఎక్కితే అది డే డ్యూటీ కిందకు వస్తుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 అయిన నైట్ డ్యూటీ వర్కింగ్ అవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓల్డ్ రూల్స్ ప్రకారం ఒకవేళ పైలట్ కానీ నైట్ డ్యూటీకి ఎక్కితే దాదాపు 13 అవర్స్ పనిచేయాలి. కానీ ఇక్కడ కొత్త రూల్స్ ప్రకారం పైలట్ కేవలం 10 అవర్స్ మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 అయిన నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓల్డ్ రూల్స్ ప్రకారం పైలట్ని నైట్ డ్యూటీ కనుక ఎక్కితే 6 ల్యాండింగ్స్ చేయాలి. కానీ న్యూ రూల్స్ ప్రకారం కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. ఇవే వారు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్. అయితే గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ని అసలు ఎందుకు తెచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మన హ్యూమన్ బాడీకి బయోలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. రాత్రి 12 నుంచి మార్నింగ్ 6 గంటల వరకు బ్రెయిన్ న్యాచురల్గానే షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో పైలట్స్తో ఎక్కువగా పనిచేయడం మంచిది కాదు. వారిని స్ట్రెస్కు గురి చేయకూడదనేసి ఈ కొత్త రూల్స్ని వారు తీసుకొచ్చారు. అయితే ఆ రూల్స్ వల్ల ఇండిగోకి ఎలా నష్టం వస్తుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూడడానికి మన ముందు ముఖ్యంగా 3 నష్టాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, ఆపరేషన్ లాస్. ఓల్డ్ రూల్ ప్రకారం 5:01 AM నుంచి డే డ్యూటీ కిందకు వస్తుంది. కానీ న్యూ రూల్ ప్రకారం 6:01 AM నుంచి డే డ్యూటీ కిందకు వస్తుంది. ఇక్కడ మీరు నోటీస్ కానీ చేసినట్లయితే మ్యాక్సిమం ఇండిగో యొక్క ఫ్లైట్స్ అన్నీ ఎక్కువగా మార్నింగ్ 5 AM నుంచి 6 AM టైంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆ కొత్త రూల్స్ వల్ల ఆ టైంలో వర్క్ చేసే పైలట్స్ అందరూ నైట్ డ్యూటీ కిందకు వస్తారు. నెంబర్ 2, వర్కింగ్ అవర్స్ లాస్. ఓల్డ్ రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసే పైలట్ 13 అవర్స్ పని చేయాలి. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం కేవలం 10 అవర్సే పని చేయాలి. అంటే ఇక్కడ ఇండిగోకి 3 అవర్స్ లాస్ అవుతుంది. కానీ శాలరీ మాత్రం ఇంతకు ముందు అన్నంతే పే చేయాలి. అది కంపెనీకి చాలా నష్టం కదా. నెంబర్ 3, నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ లాస్.
ఓల్డ్ రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసే పైలట్ 6 ల్యాండింగ్స్ చేయవచ్చు. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే చెయ్యాలి. అంటే ఇండిగోకి 4 ల్యాండింగ్స్ నష్టం. కానీ శాలరీ మాత్రం ఇంతకు ముందున్నంతే పే చేయాలి. అయితే కొత్త రూల్ వల్ల ఇండిగో ఎక్కువ మంది పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పైలట్స్కి వర్కింగ్ అవర్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి DGCA ఈ కొత్త రూల్స్ని 18 months ముందే అనౌన్స్ చేసింది. మీరు కొత్త పైలట్స్ని హైర్ చేసుకోండి, టైమింగ్స్ని ప్లాన్ చేసుకోండి అనేసి వారికి ముందుగానే చెప్పేసింది. అయితే ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళు 500 కంటే ఎక్కువ మందిని పైలట్స్ని హైర్ చేసుకున్నారు, రెడీగా పెట్టుకున్నారు కూడా. ఇకపోతే ఆకాశ ఎయిర్లైన్స్ కూడా వారి పైలట్లతో ప్రిపేర్గా ఉన్నారు. ఇక ఇండిగో వాళ్ళు మాత్రమే 0 ప్రిపరేషన్లో ఉన్నారు. అంటే పైలట్స్ని అసలు హైరింగే చేసుకోలేదు. అది కాకుండా ఉన్న పైలట్స్ని కూడా ఓవర్ వర్కింగ్ చేయించాలని వారు చూశారు. గత 6 నెలల క్రితం ఇండిగో CEO పీటర్ ఎల్బ్రస్ ఏమన్నారంటే FDTL కొత్త రూల్స్ వల్ల మాకు పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదని వారు చెప్పారు. ఇండిగో CFO కూడా ఆల్ ఈజ్ వెల్ అనేసి అన్నారు. మరి December 5th వచ్చేసరికి సిస్టమ్ అంతా ఎందుకు కూలిపోయింది? ఇది మిస్క్యాల్కులేషన్ కాదు, ఇది కేవలం ఆర్గెన్సిస్ అని ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ ఇండిగో ఏమనుకుందంటే మేము ఇండియాలోనే మోనోపోలీ, మేము ఏం చేసినా గవర్నమెంట్ ఒప్పుకుంటుందనేసి ధైర్యం. టికెట్లు అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు, కానీ ఫ్లైట్స్ని నడపడానికి పైలట్స్ లేరనేసి వాళ్ళకి ముందే తెలుసు. అయినా సరే లాస్ట్ మినిట్ వరకు ప్యాసింజర్స్కి చెప్పలేదు. ఇక్కడ మీరే చెప్పండి, ఇది ఏ న్యాయం కిందకు వస్తుంది? ఇండిగో ప్లాన్ చాలా సింపుల్గా ఉంది. అది ఏమిటంటే క్రియేట్ ఏ క్రైసిస్, ప్యానిక్ ద పబ్లిక్, ఫోర్స్ ద గవర్నమెంట్. అంటే ముందు ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయి. అలా చేస్తే జనం ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడతారు. దీంతో గందరగోళం క్రియేట్ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ పడుతుంది. అయ్యో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పి రూల్స్ మార్చండి అనేసి గవర్నమెంట్ని అడగవచ్చు. అప్పుడు గవర్నమెంట్ మనకి లొంగిపోతుంది. అండ్ యాస్టీజ్గా ఎగ్జాక్ట్గా అదే జరిగింది కూడా. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు రీసెంట్గా స్టేట్మెంట్ ఇలా ఇచ్చారు. ప్యాసింజర్ కన్వీనియన్స్ కోసం మేము FDTL కొత్త రూల్స్ని హోల్డ్లో పెడుతున్నామని. అంటే ఇక్కడ ఇండిగో అనుకున్నట్లుగా ఇండిగోనే గెలిచింది, పబ్లిక్ CEO ఓడిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలో లేక కాన్ఫరెన్సీ అనుకోవాలో నాకు తెలియట్లేదు. December 4, 5, 2025 ఈ డేట్స్ అనేవి చాలా ముఖ్యం. అదే టైంలో రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి స్టేట్ విజిట్ కోసం వచ్చారు. ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది. PMO, ఏవియేషన్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ అంతా హై సెక్యూరిటీ అరేంజ్మెంట్స్తో చాలా బిజీగా ఉన్నారు. కరెక్ట్గా అదే టైంలో ఇండియన్ న్యూస్ స్టార్ట్ అయింది. December 5న కేవలం ఒక్క రోజులోనే 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. మీడియా మొత్తం పుతిన్ విజిట్ని కవర్ చేయాల్సింది పోయి ఎయిర్పోర్ట్లో జరుగుతున్న గొడవలు కవర్ చేయడం స్టార్ట్ చేసింది. స్పాట్లైట్ అంతా రష్యా ఇండియా రిలేషన్స్ నుంచి ఇండిగో గందరగోళం మీద పడింది. ఇది ఇండియా ఇమేజ్ని ఇంటర్నేషనల్గా డ్యామేజ్ చేసింది. అయితే ఇక్కడ ఇండిగోకి టర్కీతో ఉన్న కనెక్షన్స్ గురించి మీకు క్లారిటీగా చెప్పాలి. ఇండిగోకి చెందిన డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఇండియా లోపలే తిరిగే ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి, కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ మాత్రం చాలా స్మూత్గా నడిచాయి. ఎస్పెషల్ కోడ్ షేర్ ఫ్లైట్స్ విత్ టర్కిష్ ఎయిర్లైన్స్. అసలు ఇక్కడ కోడ్ షేర్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇండిగో టికెట్స్ అనేవి అమ్ముతుంది, కానీ మిమ్మల్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాత్రం టర్కిష్ ఎయిర్లైన్స్ పై ఉంటుంది. దీన్నే కోడ్ షేరింగ్ అంటారు. అయితే ఇక్కడ ఇండిగోకి టర్కిష్తో డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. టర్కిష్ ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఇక్కడ ఇండియాకి ఏమో యాంటీగా ఉంటుందన్నమాట. అలాంటి టర్కిష్ ఎయిర్లైన్స్తో ఇండిగో టైఅప్ పెట్టుకుంది. డొమెస్టిక్ ప్యాసింజర్స్ని రోడ్డు మీద పడేసే ఇంటర్నేషనల్ రూట్స్లో ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేశారు. ఇది వెస్టర్న్ కంట్రీస్ అండ్ డీప్ స్టేట్ ఆడుతున్న గేమ్ అని, పుతిన్ విజిట్ని స్పాయిల్ చేయడానికి, ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఫారెన్ వ్యక్తి CEOగా ఉన్న ఇండిగోని వాడుకుంటున్నారా అంటే ఒక ప్రైవేట్ కంపెనీ అయి ఉండి దేశం మొత్తం బిజీగా ఉన్న టైంలోనే అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తుందనేసి కొంతమంది అంటున్నారు. ఇండిగో చేసిన ఇంకొక పని ఏమిటి అంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు, సరే డబ్బులు రీఫండ్ వెంటనే చేశారా అంటే లేదు, రీఫండ్ ప్రాసెస్ చేస్తాం, టైం పడుతుందని వారు అంటున్నారు. లక్షలాది మంది దగ్గర అడ్వాన్స్గా మనీ తీసుకున్నారు. ఆ డబ్బు ద్వారా కంపెనీకి బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ప్యాసింజర్స్కి మాత్రం మీటింగ్ మిస్ అయింది, హాలిడే పోయిందనేసి టెన్షన్గా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా టికెట్ యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ తిరిగే ఫ్లైట్ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి మిగిలిన ఫ్లైట్స్ రేట్స్ ఒకేసారిగా పెంచేశారు. డిమాండ్ అండ్ సప్లై వేరే అని చెప్పి 5000 టికెట్ని 50,000కి అమ్ముతున్నారు. ఇది డే లైట్ రాబరీ కింద వస్తుంది. 60% ఫ్లైట్స్ ఇండిగో వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు నడపడం ఆగిపోతే మొత్తం దేశమే ఆగిపోతుంది. అందుకే గవర్నమెంట్ కూడా హెల్ప్లెస్గా ఉండిపోయింది. గవర్నమెంట్ ఏమీ చేయలేక రూల్స్ని వెనక్కి తీసుకుంటుందిలే అనేసి ఇండిగో ధైర్యం. అయితే ఇక్కడ ఇది పైలట్ షార్టేజ్ కాదు, అత్యాస, అహంకారం అనేసి ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి దేశం పరువు తీసేలాగా బిజినెస్ చేసిన ఇండిగో మేనేజ్మెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి.
ప్యాసింజర్స్కి హెవీ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని, ముఖ్యంగా టర్కిష్ ఎయిర్లైన్స్ అయిన కోడ్ షేర్ని రివ్యూ చేయాలి, డీజీసీఏ రూల్స్ని మళ్ళీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని. మొత్తం మీద ఇక్కడ ప్రాఫిట్స్ కోసం సేఫ్టీని విడిచిపెడుతున్నారు. సేఫ్టీ అనేది ఆప్షన్ కాదు, అది ఒక మ్యాండేటరీ. రేపు పొద్దున్న నిద్రలేని పైలట్ వల్ల యాక్సిడెంట్ జరిగితే బాధ్యత అనేది ఎవరు వహిస్తారు? ఇండిగో మేనేజ్మెంటా లేక రూల్స్ని రిలాక్స్ చేసిన గవర్నమెంటా? మీకేమనిపిస్తుంది? ఇండిగో చేస్తున్నది కరెక్టేనా లేక గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలా? మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.